ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న మూవీ లేటెస్ట్ తెలుగు ఫ్యాంటసీ కామెడీ రాకాస. నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి మానస శర్మ డైరెక్టర్, లీడ్ రోల్స్ లో సంగీత్ శోభన్ అండ్ నయన్ సారిక యాక్ట్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది, అసలు ఆడియన్స్ ని భయపెట్టిందా లేదా నవ్వించిందా? లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ రివ్యూ. స్టోరీలోకి వెళ్తే మనం వెళ్లాల్సింది రాకవరం అనే ఒక రిమోట్ విలేజ్ కి. ఈ ఊరు వాళ్ళు పాస్ట్ 2000 ఇయర్స్ నుంచి ఒక మాన్స్టర్స్ ప్రెజెన్స్ ని, అదే మన రాకాస వల్ల చాలా భయంతో బ్రతుకుతుంటారు. ఆ మాన్స్టర్ ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తుందో అప్పుడు వీళ్ళు హ్యూమన్ సాక్రిఫైస్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే టోటల్ డిస్ట్రక్షన్. ఇలాంటి టెరిఫైయింగ్ సిచ్యువేషన్ లోకి మన హీరో వీరబాబు ఎంటర్ అవుతాడు. యుఎస్ నుంచి రిటర్న్ అయిన ఒక కేర్ ఫ్రీ గాయ్ అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఆ మాన్స్టర్ ఉన్న ఫార్బిడెన్ టెరిటరీలోకి వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది, అసలు వీరబాబు ప్రాణాలతో బయటపడ్డా లేదా ఆ మాన్స్టర్ కి విక్టిమ్ అయిపోయాడా, అసలు ఆ మాన్స్టర్ టార్గెట్ ఈ విలేజ్ ఎందుకు అయ్యింది, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసేది మన మిగతా మూవీ. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సింగిల్ మెయిన్ లీడ్ గా ఇది తన ఫస్ట్ ఫిలిం. హీ టోటల్లీ నెయిల్డ్ ఇట్. తన మెయిన్ స్ట్రెంత్ అయిన కామిక్ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు. స్క్రీన్ మీద ఉన్నంత సేపు నెరేటివ్ ని చాలా ఎంగేజింగ్ గా ఉంచాడు. జెన్యూన్ లాఫ్స్ వచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో గెటప్ శ్రీను, సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరూ గట్టిగా సపోర్ట్ ఇచ్చారు. టెన్స్ సిచ్యువేషన్స్ లో కూడా వీళ్ళ కామెడీ వల్ల ఒక ఫన్ వైబ్ మెయింటైన్ అయింది. హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే ఉన్నంతలో షీ డిడ్ హెర్ పార్ట్ వెరీ నీట్లీ. సపోర్టింగ్ కాస్ట్ అంతా కూడా సెటప్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్స్ ఇది. క్యూరియాసిటీని పెంచుతూ ఎక్స్పెక్టేషన్స్ ని నైస్లీ సెటప్ చేశారు. ఆ బీజిఎం, పర్ఫార్మెన్సెస్ అండ్ అట్మాస్ఫియర్ ఆ టైం కి పీక్ లో ఉన్నాయి. హ్యూమర్ అండ్ హర్రర్ ఎలిమెంట్స్ ని సెకండ్ హాఫ్ లో బాగా బ్లెండ్ చేశారు. అనుదీప్ దేవ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడ సీన్స్ ని ఇంకో లెవెల్ లోకి తీసుకెళ్లింది. మరి ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్టా అంటే డెఫినెట్లీ నో. కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. స్టోరీ చూస్తుంటే కొంచెం ఫెమిలియర్ ప్యాటర్న్ లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కొన్ని డెవలప్మెంట్స్ మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. నెరేటివ్ ఇంకొంచెం టైట్ గా ఉంటే ఫిల్మ్ ఇంకా ఎంగేజింగ్ గా ఉండేది. స్టోరీ లైన్ లో కొన్ని లిబర్టీస్ తీసుకున్నారు, అవందరికి వర్క్ అవ్వవు. బట్ యాజ్ ఎ లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ గా చూస్తే ఎంగేజింగ్ గానే ఉంది. పెద్దగా ఫ్లో ని డిస్టర్బ్ చేయలే. కొన్ని క్యారెక్టర్స్ కి మంచి స్కోప్ ఉన్నా వీళ్ళు తక్కువ ఇంపాక్ట్ ఇస్తారు. కొన్ని కామెడీ సీన్స్ అనుకున్నంత ల్యాండ్ అవ్వలేదు. అండ్ ఎస్, సాంగ్స్ మధ్యలో వచ్చి నెరేటివ్ స్పేస్ ని స్లైడ్ గా స్లో డౌన్ చేసినట్టు అనిపిస్తాయి. టెక్నికల్లీ మాట్లాడుకుంటే డెబ్యూటెంట్ మానస శర్మ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని పిక్ చేసుకుని చాలా డీసెంట్ గా హ్యాండిల్ చేసింది. రైటింగ్ కొంచెం షార్ప్ గా ఉండాల్సింది, బట్ ఓవరాల్ గా ఫిల్మ్ ని యాక్సెసిబుల్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంచారు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, అనుదీప్ బీజిఎం ఈజ్ ఏ మేజర్ ప్లస్. మూడ్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ కొంచెం క్రిస్పర్ గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఈ జానర్ కి తగ్గట్టు చాలా సాటిస్ఫాక్టరీ గా ఉన్నాయి. ఆన్ ద హోల్ రాకాస ఈజ్ ఏ పర్ఫెక్ట్ టైం పాస్ హారర్ కామెడీ, డీసెంట్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. సంగీత్ శోభన్ యాక్టింగ్, సపోర్టింగ్ కాస్ట్ కామెడీ మూవీకి మెయిన్ పిల్లర్స్. ప్రిమైజ్ ని 100% వాడుకోపోయినా ఇట్ స్టిల్ మేనేజెస్ టు స్టే ఎంగేజింగ్. మీరు వీకెండ్ లో ఒక లైట్ హార్టెడ్ ఫన్ అండ్ టైం పాస్ కోసం మూవీ చూడాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గివ్ దిస్ ఏ వాచ్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3. ఇది రాకాస మూవీ రివ్యూ. ఈ రివ్యూ నచ్చితే లైక్ కొట్టండి అండ్ సినిమా అప్డేట్స్ అండ్ సినిమా రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.